మనం అంటే మీరేది ఏపీకి అదే కదా పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి అంటే ఏపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇచ్చిరో భారతదేశంలో బీజేపీకి, బీహార్కు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలంగాణకి ఇస్తలేరు. అధికారం చెలాయించడానికే, రాజకీయాలలో అధికారంలో ఉండడానికే బడ్జెట్లకు కూడా అదే ప్రాధాన్యత ఉంటే మనలాంటి వాళ్ళం వెనుకబడతామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన. దీంట్లో 8 మంది ఎంపీలకు బాధ్యత అని కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అలాట్మెంట్ ఎందుకు అయింది లాస్ట్ సప్లిమెంటరీ బడ్జెట్లో అంటే మన జరిగినటువంటి సభలో పార్లమెంట్ సెషన్లో సెకండ్ సెషన్లో అంటే వాళ్ళకు ఆ రోజు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఆడ ఫర్ సర్వైవల్ ఆఫ్ 18th లోక్సభ. 18వ లోక్సభలో బీజేపీ సుస్థిరంగా ఉండాలంటే ఆ రెండు పార్టీలు అవసరమని చెప్పి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించినాం. అంటే మనకు తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలను వాళ్ళు లెక్కలకు తీసుకోవట్లేదు. ఇక గర్కా మురిగి దాల్ బరాబర్ అయిపోయారు. ఇక్కడ 8 ఎంపీలు ఉన్నారు, వీళ్ళ వల్ల కూడా వాళ్ళకి 245 వస్తే దాంట్లో కూడా 8 ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళు కూడా దాన్ని గుర్తుకు చేయాలి మోడీ గారికి. సార్ మేము 8 మంది కూడా తెలంగాణ ప్రజలే గెలిపించారు, మాకు కూడా నిధులు ఇవ్వకపోతే మేము వెనకకు పోతే మళ్ళీ మమ్మల్ని ఉరికిచ్చి కొడతారు. పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళకి 0 వచ్చినాయి, మళ్ళీ బీజేపీకి ఫ్యూచర్లో 0 వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు అలర్ట్ చేయాలి. మరి నేనేమంటున్నా, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడము అవన్నీ జనరల్గా జరిగేటి. గెలుస్తామా గెలవమా అనేది రేపు పొద్దున ఓట్లు చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క సీటు ఉన్న జిహెచ్ఎంసీలా 2014 కంటే ముందు ఒకటే సీటు ఉంది బీఆర్ఎస్కు, 100 వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? రాత్రే వస్తాయి అన్నీ. పద్మశ్రీ అవార్డుల గురించి డెఫినెట్గా క్వశ్చన్ అండ్ అవర్లను 377లను నేను డెఫినెట్గా నేనైతే రేజ్ చేస్తాను. ఎందుకు చెప్పనా, నాకు అవకాశం ఉంది, సప్లిమెంటరీలో రేజ్ చేయొచ్చు. నేను 377లో 0 అవర్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణలో ఈరోజు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాల్సింది ఉండే బండి సంజయ్ గారు. వాస్తవంగా నేనంటే ఎవరికి ఇస్తావు పేర్లు ఉచ్చరించకుండా ఇలా మనం అడిగింది మనకు 5 అన్నం ఇస్తే బాగుండు, మన రాష్ట్రానికి మనం అడిగిన ఇయ్యలేదన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయకపోవడం కాక ఒక ఇండివిజువల్స్ని ఎవరన్నా ఉండని పేర్లు అవసరం లేదు, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు పేర్లు. ఇండివిజువల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు జాతి ఉంటుంది, వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం వల్ల ఏదో నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదని పదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, చాలా పెద్ద స్థాయిలో ఉండు. ఆయన నేను మాట్లాడినా ప్రజలు క్షమిస్తారు నన్ను. పిల్లగాడు మొన్ననే ఎంపీ అయ్యిండు, కొత్తగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని. ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన అస్సలు తప్పు మాట్లాడొద్దు, ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీలో తీసుకునే నిర్ణయాలు బయట మనం మాట్లాడుకునే నిర్ణయాలకు సంబంధం ఉండదు. పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరు పార్టీ ఏమి ఆదేశించినా పనిచేయడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు ఏం లేకుంటేనే నేను ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా వీలైనంత మటుకు ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండి మా పార్టీని డిఫెండ్ చేసుకోగలుగుతున్నా. డెఫినెట్గా నాకు పార్టీ అవకాశం ఇస్తే నేను పార్టీ ఇచ్చేటువంటి ఏ అవకాశాన్నైనా దేన్నైనా నేను యాక్సెప్ట్ చేసి పనిచేస్తాను.